సమృద్ధిగా ముందుకు సాగుతున్నారు. చాలా కీలకంగా రాజకీయాలు మారుతున్న నేపథ్యం. అయితే మహాసేన్ రాజేష్ వచ్చారు. ఎందుకంటే ఈయన చేసిన వ్యాఖ్యలు చాలా హాట్గా గత 2 రోజుల నుంచి పొలిటికల్ సర్కిల్లో చర్చ కింద సాగుతుంది. మరి ఆయన అండంలో తప్పు ఏమి ఉంది అంటే ఆయన పార్టీకి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకుడు. ఆయన ఎవరినో ఉద్దేశించి కాదు, తన పార్టీలో ప్రధాన కార్యదర్శి అయి ఉన్నాయేమండి, లేకపోతే రానున్న కాలంలో పార్టీ అధ్యక్షుడిగా మారనున్న ప్రస్తుత మంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కుమారుడు. ఆయన గురించి ఆయన అండాన్ని మరి అది వేరే రకంగా డైవర్ట్ చేస్తున్నారా, లేకపోతే ఈ మనసులో ఆంతర్యం ఏంటి? రాజేష్ కూడా మనతో ఉన్నారు లైవ్లో ఎక్స్క్లూజివ్గా. రాజేష్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ వర్మర్. ఏంటి చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక వైరల్ వీడియో అందరినీ షాక్ చేస్తుంది, షేక్ చేస్తుంది. డైరెక్ట్గా డిప్యూటీ సీఎం లోకేష్ గారికి ఇవ్వాలనడంలో ఆంతర్యం ఏంటి? ఇందులో ఏమైనా వేరే అంశాలు ఉన్నాయా? రాజకీయ పరంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ప్రతిదీ ఒక అస్త్రమే అవుతుంది కదా ప్రతిపక్షాలకి. అవునులేండి, అవును. అయితే అది వైరల్ వీడియో కాదండి, ఆ వీడియో మామూలు వీడియో, కానీ దాన్ని వైరల్ చేశారు. అది ఏంటో కారణం ఏంటో మరి నాకు కూడా తెలియదండి. ఎందుకంటే ఆ పార్టీలో అధికార ప్రతినిధిగా నారా లోకేష్ గారిని దగ్గరగా చూసిన వ్యక్తిగా నా అభిప్రాయం, నా ఆకాంక్ష తెలియజేశాను నాకున్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా. తప్ప మరి దాన్ని ఇంత ఇష్యూ చేసి డిబేట్లు చేసి దాన్ని మళ్ళీ వక్రీకరించి ఇప్పుడు రాజుగారి పెద్ద భార్య మంచిదంటే చిన్న భార్య చెడ్డదని అర్థం వస్తుంది అని మళ్ళీ అందులో నుంచి ఆ కోడిగుడ్డ మీద వెంట్రుకలు వేసి రకరకాలు చేశారు వర్మ గారు. ఏం మరి ఎందుకు చేశారో చేసిన వాళ్ళకి తెలియాలండి. అయితే నేను అడిగిన కోరికలో అయితే ఎక్కడ ఎవరిని అవమానపరచడం కానీ కించపరచడం కానీ అసలు సెకండ్ థాటే లేదు. అంటే అందులో ఒక వైసీపీని విమర్శించడం లేకపోతే ఒక జనసేన పార్టీని విమర్శించడం ఏమీ లేదండి. చాలా క్లియర్గా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో నారా లోకేష్ గారు ఒక 2-3 ఇష్యూస్ కూడా చెప్పాను. ఇప్పుడు ఆయన్ని ఎక్కడో 3వ లైన్ 4వ లైన్లో మీటింగ్స్లో చూడడం నాకు పర్సనల్గా నాకు అది చాలా ఇబ్బందికరంగా ఉందండి. ఎందుకంటే లోకేష్ గారి నాయకత్వం చూసే మేము పార్టీలోకి వెళ్ళిన వాళ్ళం. ఇప్పుడు సడన్గా ఆయన అలాగ ఉండటం మాకు కష్టంగా ఉందండి. వీలైతే సీఎంఏ చేయండి. సీఎం చేస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమన్నా పొరపాట్లు జరిగితే చూడడానికి ఆయన యాక్టివ్గా ఉన్నారు. ఆయన లోకేష్ గారిని చూసుకుంటారు. ఒకవేళ ఎక్కడైనా సీనియర్ని ఎవరినైనా సరిగా ఆయన గుర్తించలేకపోయినా లేకపోతే ఓవర్లుక్ చేసినా దాన్ని చూసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. అది కొంచెం సేఫ్ లాంచింగ్ ఉంటుందండి. పైగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటాడండి, మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు గారు ఏజ్ గురించి అతను విమర్శిస్తూ ఉంటాడు. మరికొద్ది మంది ఇంకా ఒక అడుగు ముందుకేసి సకల శాఖ మంత్రిగా లోకేష్ గారు ప్రవర్తిస్తున్నారనేమో కొందరు విమర్శిస్తున్నారు. సూడో సీఎం అంటున్నారు. అసలు ఏంటి ఆ విమర్శలు పడాల్సిన కర్మ లోకేష్ గారికి ఏంటి? సకల శాఖ మంత్రిగా అంటే గతంలో సజ్జల రామకృష్ణారెడ్డిని అనేవాళ్ళు అండి మేము. ఎందుకంటే అతను ఎలక్షన్లో పోటీ చేయలేదు, పోటీ చేసిన గెలవడు. ఒకవేళ గెలిస్తే అతను మంత్రి అయ్యే అవకాశాలు లేవు కాబట్టి అతన్ని ఇండైరెక్ట్గా ఉపయోగించుకునేవారు జగన్మోహన్ రెడ్డి గారు. అది లోకేష్ గారికి ఆ కర్మ ఏంటి నాకు అర్థం కాదు. ఆయన సకల శాఖ మంత్రిగా వ్యవహరించాల్సిన కర్మ ఆయనే. ఇప్పుడు ఆల్రెడీ దాదాపు 90,000కు పైగా మెజారిటీతో నెగ్గిన వ్యక్తి ఆయన ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. పైగా తెలుగుదేశం పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి. ఆయన అలా విమర్శించడం, వాళ్ళకి విమర్శించడానికి అవకాశాలు ఇవ్వడం ఎందుకు? ఓ డిప్యూటీ సీఎం అయ్యారు అనుకోండి, ఆయన్ని సకల శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు అనడానికి విమర్శించడం కాదు. రాజేష్, ఇక్కడే కదా అది కాంట్రవర్సీగా జనాల్లోకి పంపించారు. డిప్యూటీ సీఎం ఎవరో ఉంటే అది వేరే విషయం. గత ప్రభుత్వంలో 4-5 ఉన్నారంటే సరే ఇవ్వచ్చు అని. కానీ సెకండ్ ప్లేస్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉండగా డిప్యూటీ సీఎం అని ఎందుకు రాజేష్ అనాలి అని కదా. అయితే చాలా మంది అనేది సెకండ్ ప్లేస్ లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా అని అంటున్నారండి. అయితే సెకండ్ ప్లేస్ అనేది పవన్ కళ్యాణ్ గారికి ఎప్పటికీ రాదు. ఆయన ఎప్పుడు ఫస్ట్ ప్లేసే. ఆయన జనసేన పార్టీ అధినేతగా ఆయన ఎప్పుడు ఫస్ట్ ప్లేస్ లోనే ఉంటారండి. ఇక తెలుగుదేశం పార్టీలో సెకండ్ ప్లేస్ అనేది అది చంద్రబాబు నాయుడు గారి తర్వాత అది లోకేష్ గారే. ఇక మరొక నాయకుడు లేడండి మాకు తెలుగుదేశం పార్టీలో. అయితే ఇక్కడ జనాలు కన్ఫ్యూజ్ అయింది ఎక్కడ అవుతున్నారంటే, ఇటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అటేమో జనసేన పార్టీ అధ్యక్షుడు కొడదల పవన్ కళ్యాణ్ గారు, ఇద్దరు ఫస్ట్ ప్లేసే. వాళ్ళిద్దరిని ఏకం చేసి చూడడంలో అంటే కూటమిలో ఉన్నప్పుడు ఒకవేళ ఈయన సీఎంగా ఈయన డిప్యూటీ సీఎంగా ఆయన ఇది ఫస్ట్ ప్లేస్ అయితే ఈయన సెకండ్ ప్లేస్ అని అనుకుంటున్నారేమో. కానీ నిజానికి ఇద్దరు 2 పార్టీలకి వాళ్ళు అధినేతలండి. వాళ్ళిద్దరిది ఫస్ట్ ప్లేసే. అది జనాలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. అది ఎందుకో నాకు ఎప్పటికీ అర్థం కాలేదు. ఆయన ఫస్ట్ ప్లేస్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని ఆయన తీసుకొచ్చి సెకండ్ ప్లేస్లో పెట్టుకుంటే అది ఆయన అవమానించినట్టే అవుతుందండి మరి నా ఉద్దేశం ప్రకారం అయితే.
ఓకే, సో ఇందులో వేరే ఏం లేవు, డిప్యూటీ సీఎం చెయ్యాలి లోకేష్ గారు అన్న దాంట్లో. అంటే జనసేనలకు ఇది డైజెస్ట్ అవ్వట్లేదు కదా, ఆల్రెడీ ఉండగా ఎలాగ అంటారని. ఆల్రెడీ జన సైనికులు కానీ వీర మహిళలు కానీ ఎలా ఉంటారో రాజేష్కి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు మేము కలిసి ఉన్న వాళ్ళమే, కలిసి పనిచేసిన వాళ్ళమే. అగ్రెసివ్నెస్ వాళ్ళు ఎలా ఉంటారు అనేది తెలుసు. వాళ్ళ ప్రేమ అంటే వాళ్ళు ఇష్టపడినప్పుడు వాళ్ళ ప్రేమ ఎలా ఉంటుందో కూడా తెలిసిన ఉండండి. అయితే ఇప్పుడు అది ఎక్కడ వస్తుంది అంటే అండి, చిన్న వక్రీకరణతో మొదలైపోతుంది సార్. ఇప్పుడు నేను అన్నది, నేను ముందు అంటే ఈ వీడియో పెట్టకముందు, డిప్యూటీ సీఎం అనే వీడియో పెట్టకముందు 2 రోజుల ముందే ఇదే కరెక్ట్ సమయం అండి లోకేష్ గారిని సీఎంగా అనౌన్స్ చేయడానికి. ఎందుకంటే మనకి 135 సీట్లు ఉన్నాయి, తిరుగులేని మెజారిటీ ఉంది. ఉన్నప్పుడు ఈ టైంలో ఆయన లాంచ్ చేసేస్తే, ఎందుకంటే సీఎం పదవి అనేది తెలుగుదేశం పార్టీకి వచ్చిన వాటా అది. ఈ పార్టీలో ఎవరు సీఎంగా ఉన్నా ఇతర ఏదైతే మిత్రపక్షాలు ఉన్నాయో యాక్సెప్ట్ చేసి తీరుతాయి. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని సీఎం చేస్తారనో లేకపోతే డిప్యూటీ సీఎం చేస్తారనో అంత షాక్ అయ్యే విషయం కాదు అది. కాబట్టి ఇది కరెక్ట్ లాంచింగ్ అంటే 2 రోజుల ముందే సీఎం అని మాట్లాడానండి నేను. మాట్లాడిన తర్వాత మళ్ళీ సీఎం అంటే ఇప్పుడు సడన్గా అయ్యే పని కాదు. కాబట్టి ఒకవేళ కనీసం ఇలా మీరు అనౌన్స్ చేస్తే లోకేష్ గారిని ఇమీడియట్గా మనం స్టేట్ అంతా తిప్పడం, పార్టీ కార్యకలాపాలు, పార్టీని స్ట్రెంథన్ చేయడం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత అప్రోచబిలిటీ తగ్గిపోద్దండి కార్యకర్తలతో. ఎందుకంటే ఆయన తలమునకలు అయిపోయి ఉంటాడు పనుల్లో. ఆ టైంలో లోకేష్ గారికి ఏమో ఇప్పుడు మళ్ళీ కొన్ని శాఖల బాధ్యతలు ఇచ్చేశారు. ఆయనేమో ఆ స్కూల్స్కి తిరగటం, లేకపోతే ఇన్వెస్టర్స్ని కలవటం, ఈ పనుల్లో ఆయన ఉన్నాడు. ఇప్పుడు అలా కాదు కదండి, ఇది పార్టీని కూడా మనం క్షేత్రస్థాయిలో స్ట్రెంథన్ చేయాల్సిన సమయం, రాజకీయాలు కూడా చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే మనం ఇతర పార్టీలు చూస్తున్నాం. మీరు ఇది మొదలు పెట్టక ముందే మీరు మాట్లాడుతున్న టాపిక్ విన్నాను నేను. నరేంద్ర మోడీ గారికి ఏం తక్కువ అండి? ఆయన 3 సార్లు ఆయన ఏకఛత్రాధిపత్యంగా మొత్తం అఖండ భారతాన్ని వెళ్ళిన వ్యక్తి ఈ రోజున ఇక్కడ చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లేకపోతే మరొక రాష్ట్రంలో ఇంకెవరున్నారు, ఇదంతా ఆయన ఎందుకు చేస్తున్నాడండి? అది పార్టీని ఫ్యూచర్లో కూడా అంత స్ట్రాంగ్గా నిలబెట్టాలంటే ఆయా ప్రాంతాల్లో ఎవరు సమర్థులైన నాయకులు ఉన్నారు, ఎవరు తీసుకెళ్ళగలుగుతారనే ఆలోచనే కదా. అంటే తెలుగుదేశం పార్టీలో ఉందండి. ఓకే, ఆ విధంగానే అనుకుందాం. చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఖచ్చితంగా లోకేష్ గారు, ఇంకా అందులో ఎటువంటి డౌటు లేదు. నెక్స్ట్ వారసత్వం ఆయనకే, వేరే వాళ్ళు ఎవరు కూడా ఆయనకి పోటీ కూడా లేరు ప్రస్తుతానికైతే. కానీ మరి డిప్యూటీ సీఎం ఆయన అయితే పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలి? కూటమిని గెలిపించి ఆయన పూర్తి స్థాయిలో బీజేపీని తీసుకువచ్చి ముగ్గురు కలిసి వెళ్ళాలి, 10-15 సంవత్సరాల వరకు ఇది కొనసాగుతుందని చెప్పి ఆయన డైరెక్ట్గా చెప్పినప్పుడు డిప్యూటీ సీఎం ఒకవేళ లోకేష్ గారికి వెళ్తే పవన్ కళ్యాణ్ గారి పాత్ర? ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉంటే ఏంటంటే తప్పే ఉంది సార్ వర్మ గారు. అలాగా పైగా ఇప్పుడు జనసేన పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ గారి స్థానాన్ని మరొకరు రీప్లేస్ చేయలేరు. అది ఎంత వాస్తవమో తెలుగుదేశం పార్టీలో లోకేష్ గారి స్థానం కూడా అలాంటిదే అండి. ఇప్పుడు నేను ఎవరినో ఒక సాధారణ వ్యక్తినో లేకపోతే ఒక వెనక ముందు లేని వాళ్ళు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం 1గా ఉంటారు, పలానా ఆయన డిప్యూటీ సీఎం 2 చేయండి అనలేదండి. లోకేష్ గారు అంటే ఆయన ఆల్రెడీ 2014-19 దాకా ఎమ్మెల్సీ మంత్రి చేసిన వ్యక్తి. పార్టీకి ఇప్పుడు జాతీయ పార్టీకి ఆయన ప్రధాన కార్యదర్శి, ఇప్పుడు మళ్ళీ మంత్రిగా ఉన్నారు. బోళ్ళ మెజారిటీ వచ్చిన వ్యక్తి. రేపు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన సీఎం అయ్యే వ్యక్తి. ఆయన చిన్న ప్రొఫైల్ ఉన్న వ్యక్తి కాదు కదండి. అలా మనం అంటే కంపేర్ చేసుకున్నప్పుడు ఒకవేళ ఏమన్నా పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ తగ్గుతుందేమో అని అనుకోవడానికి. ఇప్పుడు ఒకవేళ సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉండి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఉంటే కూటమి ఇంకా 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 బలోపేతం అవుతుంది కదా సార్. ఓ పక్క నుంచేమో ఈయన పవన్ కళ్యాణ్ గారు పని చేసుకుంటూ వెళ్తున్నారు. దీని మీద జన సైనికులు, వీర మహిళలు అయితే చాలా వేడి మీద ఉన్నారు. ఎందుకు ఈ రకంగా రాజేష్ ఇలా మాట్లాడతారు? గతంలో మీరు అన్నట్లుగా కలిసే ఉన్నాం కదా, ఎందుకు అనవసరం లేనిపోని కాంట్రవర్సీలు ప్రశాంతంగా సాగుతుందని వాళ్ళకి ఏమైనా రాజేష్ చెప్పాలనుకుంటున్నారా? అంటే వాళ్ళు ఒకవేళ అలా బాధపడే వాళ్ళు అందరూ బాధపడతారు అన్నగానండి. కానీ కొద్దిమంది బాధ నాకు కూడా బాధ కలిగిస్తుందండి. ఎందుకంటే లోకేష్ గారికి ఏ ప్రాధాన్యత లేకుండా ఉంటేనే మాకు ఇష్టం అని అర్థం వస్తుందండి ఇందులో. మరి అది కూడా కరెక్ట్ కాదు కదండి. ఇప్పుడు లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయండి, పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎంగా తీసేయండి అనే అంత ధైర్యం ఒకవేళ ఎవరైనా చేశారనుకోండి భవిష్యత్తులో, ఖచ్చితంగా వీళ్ళకి ఇంత కోపం వచ్చిందంటే అర్థం ఉంది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ కూటమిలో పొత్తులో భాగంగా, ఇగో మీ పార్టీకి ఇన్ని మంత్రి పదవులు, ఇన్ని ఎమ్మెల్సీలు, మీకు ఈ ప్లేస్ ఇస్తామని ఆయన ఇచ్చిన మాటలో ఏ ఒక్కటన్నా తక్కువ చేస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోరు, జన సైనికులు ఒప్పుకోరు. మామూలుగా ఉండే మాలాంటి వాళ్ళు కూడా మరి అన్న తర్వాత ఇవ్వాలి కదండి, ఇవ్వకుండా ఎలా ఉంటారండి అని అడుగుతారండి.
కానీ వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా ఫుల్ఫిల్ చేసి, మరి మా పార్టీకి కొన్ని దీర్ఘకాల లక్ష్యాలు ఉంటాయి, మా పార్టీలో కూడా నాయకత్వం బలపరచుకోవాల్సిన విషయాలు ఓకే. ఉంటాయి. రాజేష్ అప్పుడు మా స్ట్రైట్ పార్టీకి పాయింట్ సంబంధించిన స్ట్రైట్ పాయింట్ ఎమ్మెల్యే అనుకోకుండా ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. సరే అదే రాజేషే కావాలనుకుంటే నాకు వద్దు అని చెప్పి చాలా గౌరవంగా పక్కకు వచ్చారు. 7 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి, నామినేటెడ్ పదవి మంచి స్థానం లేకపోతే ఎమ్మెల్సీయో వేరే రాజేష్కి వస్తుంది అని చాలా ప్రచారం జరిగింది. ఏంటి తీసుకోవడం ఇష్టం లేదా లేకపోతే ఇవ్వట్లేదా? ఇప్పుడు మీరు అన్నట్టు నేను ఏది మాట్లాడినా దాన్ని ఇప్పుడు ఎలా ఈ టాపిక్ చూడండి ఎలా వైరల్ అయిందో. అసలు నా ప్రమేయం లేకుండా నేను ఒక చిన్న మాట కూడా నెగిటివ్ గా మాట్లాడకుండానే ఈరోజు జనసేన పార్టీకి ఇంత టార్గెట్ చేసి చిత్రీకరించారు కొంతమంది. అలాగే ఉంటుందండి. అయితే నేను కూడా ఏంటంటే ఒకవేళ అది ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం వల్ల లేకపోతే వెనకాతల సపోర్ట్ లేకపోవటమా ఏదో సంథింగ్ ఏమైనా కారణాలు ఉంటాయి. ఆ కారణాల వల్ల నేను కూడా ఏది హైలో ఎక్స్పెక్ట్ చేయనండి. నేను ఎప్పుడు గ్రౌండ్ లో నేను జీరోలోనే ఉంటాను, జీరోలోనే ఉండే పరిస్థితి నాది అని నేను డిసైడ్ అయిపోయి ఉంటాను సార్. కాబట్టి అది ఏదైనా జరిగితే ఒకవేళ ఏదైనా ప్రమోషన్ వచ్చినట్టు, జరగకపోతే నేను ఎక్స్పెక్ట్ చేసిందే కదా అని నేను సాటిస్ఫైడ్గా ఉంటానండి. ఓకే. ఎందుకు డైరెక్ట్గా మీ సోదరే ఉన్నారు రాయపాటి అరుణ గారు కూడా ఆవిడ వెర్షన్ గుర్తు చేస్తున్నారు. అరుణ గారు